కామారెడ్డి జిల్లాలో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య 43 గంటల పాటు తలకిందులుగా ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి మృత్యువును జయించాడు. పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతన్ని రక్షించారు. సుమారు 42 గంటల తర్వాత అధికారుల కృషి ఫలించడంతో రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శరీరంపై పలు గాయాలు కావడంతో అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. తొలుత రాజును రక్షించేందుకు అతడి స్నేహితుడు అశోక్ యత్నించారు. బండరాళ్ల వద్దకు వెళ్లి అతడిలో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. అశోక్ ద్వారా అధికారులు రాజుకు ద్రవ పదార్థాలను అందించారు. మంగళవారం సాయంత్రం రాజు గుహలో ఇరుక్కుపోగా బుధవారం నుంచి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 2 జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాలను తొలగించారు. జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సాయిలు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాజును క్షేమంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేసి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దూరం ఉన్న లైట్ అక్కడ కనబడుతుంది. బస్సు లోపల ఉన్నాడు. ఈయన కూడా అర్ధం గురించి పోయింది మాట్లాడుతున్నారు. దూరం ఉన్న లైట్ అక్కడ కనబడుతుంది. బస్సు లోపల ఉన్నాడు. ఈయన కూడా అర్ధం గురించి పోయింది మాట్లాడుతున్నారు. దూరం ఉన్న లైట్ అక్కడ కనబడుతుంది. బస్సు లోపల ఉన్నాడు. ఈయన కూడా అర్ధం